హ్మ్. మీ అమ్మాయిలందరికీ ఏం కోరికలు ఉండవా? కాఫీ తాగుతావా? హ్మ్. చూడు, నువ్వు ఈ క్వశ్చన్ ఏ అమ్మాయిని అడిగినా అందరు చెప్పే ఒకే ఒక్క ఆన్సర్, ఫ్రీడమ్ కావాలి అని. ఎవ్రీ ఉమెన్ వాంట్స్ టు బీ అ ఫ్రీ బర్డ్. అంటే ఒక అమ్మాయిని పంజరంలో బంధించిన పౌరంలో చూడకుండా స్వేచ్ఛగా వదిలేస్తే తనకి నచ్చినట్టు తను బతుకుతుంది కదా. కానీ నేను మాత్రమే లక్కీయే. ఎందుకంటే నన్ను రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అని. కానీ నిజం చెప్పాలంటే మనం ఈ సొసైటీలో ఉన్న వాళ్ళ కోసం కాకుండా మనమే మన కోసం బ్రతికితే చాలు. అయినా పుడితే అబ్బాయిలాగా పుట్టాలి. ఈ అమ్మాయిలాగా పుట్టి కష్టాలు పడటం తప్పదు. బీయింగ్ అ ఉమెన్ ఇస్ నాట్ దాట్ ఈజీ. ఇట్స్ రియలీ హార్డ్, వెరీ డిఫికల్ట్. యుష్విత్, నిజం చెప్పు, ఎంతమంది ప్రపోజ్ చేశారు నీకు? నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఫస్ట్ అమ్మాయివి నువ్వే. యుష్విత్, మనం ఒక గేమ్ ఆడదామా? ఓకే. అంటే మనం చెప్పిన ఆన్సర్ని అపోజిట్గా ప్రూవ్ చేసి బ్రేక్ చేయాలి. బాగుంది, ట్రై చేద్దామా? నాకు వర్షంలో తడవటం అస్సలు ఇష్టం లేదు. నాకు కూడా. రా. ఏంటి కాల్ చేసి రమ్మన్నా? కూర్చో. యాక్చువల్లీ నాకు ఒక కిస్ కావాలి, అందుకే రమ్మన్నాను. కిస్సా? సారీ, నేను ఇవ్వను. ఇవన్నీ నాకు నచ్చవు. ఇవ్వడం కూడా రాదు. యాక్చువల్లీ నాకు కూడా ఇవ్వడం రాదు. ఇలా మంత్లీ ఒకసారి కిస్ పెట్టుకుందామా? మంత్లీ ఒకసారి అంటే కష్టం అవుతుంది, కానీ వీక్లో ఒకసారి పెట్టుకుందామా? 1 వీక్లో ఒకసారా? 1 వీక్. సరే. వీక్లీ ఒకసారి అంటే కష్టమవుతుంది, డేకి ఒకసారి పెట్టుకుందామా? సరే, నీ ఇష్టం. నో ఉష్విత్, ప్లీజ్. అరే కమ్ ఆన్. నో ఉష్విత్, వాట్ ద హెల్. ఫిజికల్గా కమిట్ అవ్వద్దు అని చెప్పాను కదా, ఏంటివి? సారీ, నాది తప్పు. లేదు లేదు, ఐఎమ్ సారీ. హలో Divya, come to office. It's an emergency. ఓకే. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఒక 3 అవర్స్లో వస్తా. నువ్వు ఇంట్లోనే ఉండు, సరేనా? ఓకే.